ఈరోజు రెస్టారెంట్ స్టైలు మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి. సో బయట నుంచి మనం మష్రూమ్స్ తెచ్చుకుంటాం కదా, తెచ్చేసుకున్నాక ఇలాగా పైన బ్లాక్ లేయర్ ఉంటుంది, అది పొట్టు ఇలాగా తీసేసుకోవాలి చాక్తో తీసేసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని తీసినవన్నీ కూడా అందులో వేసుకోవాలి. చూపించిన విధంగా అలా తీసేయాలన్నమాట. పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే వాటిని 2 పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని నెక్స్ట్ మనం ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకొని దానిలో మళ్ళీ ఫ్రై చేసుకోవడానికి నువ్వులు, వేరుశనగలు, దాల్చిన చెక్క, కరివేపాకు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసి పెట్టేసుకొని తర్వాత కళాయి పెట్టుకొని కళాయిలోనే ఆయిల్ వేసుకొని అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా టమాటాలు కూడా యాడ్ చేస్తామండి. అందులోనే టమాటాలు కూడా వేసేసి ఆ టమాటాలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి. టమాటాలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాము. మగ్గిపోయిన తర్వాత మనం అందులోనే కొద్దిగా వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా అల్లం ముక్కలు, అంటే ఒక చిన్న ఉల్లిపాయ సైజ్ అంతా చిన్న వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం అల్లం ముక్కలు యాడ్ చేస్తాము. అందులోనే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయని అవసరం లేదనమాట. అందులోనే బాగా మగ్గిపోతే పచ్చివాసన లేకుండా ఉంటాయి. నెక్స్ట్ ఒక కళాయి పెట్టేసుకొని అందులోనే ఆయిల్ వేసేసి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు ఉన్నాయి కదా, కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, అవి ఆ కళాయిలో ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. అంటే అది మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి ఎవాపరేట్ అవుతాయి అన్నమాట. బాగా మగ్గనివ్వాలి. అప్పుడు ముక్క మగ్గిన తర్వాత సాల్ట్ వేసేసుకుంటే కొంచెం త్వరగా మగ్గుతాయి అన్నమాట. మగ్గిన తర్వాత ఇదిగోండి వాటర్ ఇలాగ బయటికి సపరేట్ అయిపోతున్నాయి కదా, ఆ సపరేట్ అయిపోయినప్పుడు మనం ఇంకా అదంతా కూడా ఒక సపరేట్ బౌల్లోకి వాటర్లో నుంచి ఆ ముక్కలన్నీ కూడా సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆ వాటర్ ఉంటాయి కదా, మష్రూమ్లోని వాటర్ కూడా ఒక బౌల్లోకి తీసుకొని సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సేమ్ మళ్ళీ అదే కళాయిలోనే కొద్దిగా ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇదిగో కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, కరివేపాకు, బిర్యానీ ఆకు వేసేసి వేయించాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేస్తాం అన్నమాట. అంటే అందులో ఆల్రెడీ పేస్ట్ కోసం ఉల్లిపాయ, టమాటా వేస్తాము, కానీ ఇప్పుడు మళ్ళీ తాలింపులో కూడా కొద్దిగా ఉల్లిపాయ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. సో ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసి కొంచెం సాల్ట్ వేసేయాలి. టమాటాలు కొంచెం మగ్గడానికని కొంచెం సాల్ట్ వేసేస్తాం అనమాట. అది బాగా వేయించేసి ఉల్లిపాయ టమాటాలు బాగా మగ్గేంత వరకు వేగుతూ ఉంటాయి అన్నమాట. అవి వేగుతూ ఉన్నప్పుడు మనం కొంచెం అలాగ వేగుతూ ఉంటాయి. మనం నెక్స్ట్ నుంచి మిక్సీ జార్ తీసుకొని అందులోకి దినుసులు మనం ఏవైతే వేయించుకున్నామో ఆ దినుసులన్నింటిలో కూడా మిక్సీలోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ దినుసులు మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని దినుసులు మిక్సీ పట్టిన దానిలోనే అల్లం ఉల్లిపాయలు, టమాటాలు వేయించాం కదా, అవి కూడా వేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇంకా మనం సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం కదా, ఫైన్ పేస్ట్ తయారైపోయింది కదా. సో ఈ ఫైన్ పేస్ట్ని మనం వేగుతున్న ఉల్లిపాయలు, టమాటాల్లో కళాయిలోనే ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని యాడ్ చేసి ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఏమన్నా పచ్చివాసన లేకుండా చక్కగాను అన్ని ఫ్లేవర్స్ బాగా పడతాయి.
అలాగా కొద్దిగా ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుందిగా ఆ స్టేజ్లో కొద్దిగా పసుపు, ఎక్కువ కారం అయితే మేము వాడమండి, ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను కొంచెం కారం వేస్తాను, మీకు సరిపడినంత కారం మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ధనియాల పౌడరు అండ్ గరం మసాలా ఇవన్నీ కూడా వేసి బాగా పేస్ట్ అంతటిని కూడా కలిపెట్టాలి. బాగా ఫ్రై చేసేసుకుంటే బాగా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ పేస్ట్ అదంతా కూడా చక్కగా మంచి ఫ్లేవర్ పట్టేస్తుంది. సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా అందులోని ఇది పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని ఈ పేస్ట్లోని వేసి ఒక 1 or 2 minutes చక్కగా ఆ ముక్కలకి ఆ పేస్ట్ అంతా కూడా చక్కగా పట్టేసేయాలి, లేదంటే ఆ ముక్క చప్పదనం అయిపోతుంది అనమాట. సో అందుకే ఒక 1 or 2 minutes ఫ్రై చేశాక వాటర్ యాడ్ చేస్తాం అనమాట. అంటే మష్రూమ్లో సపరేట్ చేసిన వాటర్ని యాడ్ చేస్తాం బౌల్లో. నేను గ్రేవీ కన్సిస్టెన్సీకి ఇంకా 2 bowls ఆఫ్ వాటర్ వేసానండి. మీకు ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలంటే అంత వాటర్ వేసేసుకొని చక్కగా ఆ స్టేజ్లో నేను స్టేజ్ చూసాను. తర్వాత అది దగ్గరికి అయిపోయిన తర్వాత అంతేనండి, అయిపోయింది, స్టవ్ కట్ చేసుకోవడమే, అంతే రెడీ అయిపోయిందండి మష్రూమ్ కర్రీ. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాం.